పోలికలతో ఉన్నాడు. నాకేం అర్థం కావట్లేదు సార్. హీఈస్ మై బెస్ట్ ఫ్రెండ్. ప్రపంచంలో ఎవరూ ఊహించింది సాధించిన గొప్ప సైంటిస్ట్. హీ ఈజ్ మిస్టర్ తారక్. పైసా ఖర్చు లేకుండా ప్రాజెక్ట్ ప్లాన్ చేశా. నా దగ్గర ఉన్న డబ్బులతో కొంత ఎగ్జిక్యూట్ చేశా. మన థాట్స్కి విలువ కట్టలేం, కానీ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ చేయాలంటే బాగా డబ్బు ఉండాలి. ఆ డబ్బు కోసమే ఈ మీటింగ్స్. సార్ మిమ్మల్ని రమ్మంటున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మిస్టర్ తారక్. నీ ఫైల్ ఎగ్జామిన్ చేశాను. ఇలాంటి చెత్త ప్రాజెక్ట్స్కి ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తారా? సార్ ఒక్కసారి ప్రాజెక్ట్ గురించి క్లియర్గా చెప్తాను, వినండి సార్. ఇప్పటిదాకా మన సైంటిస్టులు అందరూ మన భూమి లాంటి ఇంకో గ్రహానికి వెళ్ళడానికి కొన్ని లైట్ ఇయర్స్ పడుతుంది అంటున్నారు. కానీ మనం మన భూమి పైన ఒక బ్లాక్ హోల్ క్రియేట్ చేస్తే సేమ్ మన భూమి లాంటి ఇంకో గ్రహానికి అతి తక్కువ టైంలో, అంటే సెకండ్లో 4వ వంతు సమయంలోనే వెళ్ళొచ్చు సార్. మనిషిని పోలిన మనుషులు ఉన్నట్టే ఈ యూనివర్స్లో మన భూమిని పోలిన కొన్ని గ్రహాలు కూడా ఉన్నాయి సార్. దాన్నే ప్యారలల్ యూనివర్స్ అంటారు సార్. అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళు మనకంటే అడ్వాన్స్డ్ ఫాస్ట్ టెక్నాలజీతో ఉంటే వాళ్ళని కమ్యూనికేట్ చేసి మన వ్యవస్థను డెవలప్ చేసుకోవచ్చు సార్. ఒకవేళ మనకంటే వెనుకపడి ఉంటే మన టెక్నాలజీని వాళ్ళతో పంచుకోవచ్చు సార్. మనం మిస్ చేసినవన్నీ అక్కడి నుండి సంపాదించుకోవచ్చు. దీనివల్ల మన ప్రపంచానికి చాలా మేలు జరుగుతుంది సార్. అమౌంట్ వచ్చే ఎక్స్పెరిమెంట్స్ ఏమైనా ఉంటే చెప్పవయ్యా. అంతేగాని ప్రపంచానికి ప్రయోజనం ఉంటుంది, భవిష్యత్తులో బంగారం దొరుకుతుంది, ఇలాంటి యూజ్లెస్ టాపిక్స్ నా దగ్గర చెప్పకు. సార్ నన్ను నమ్మండి సార్, ఈ ప్రాజెక్ట్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. నీ ప్రాజెక్ట్ మీద నీకు నమ్మకం ఉండడం సహజం తారక్. కానీ నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. నేను ఈ కంపెనీ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు మా అమ్మగారికి హెల్త్ ప్రాబ్లం వచ్చింది. ఆ రోజు నేను ఈ కంపెనీ పెట్టడం ఇంపార్టెంటా, మా అమ్మగారి హెల్త్ ఇంపార్టెంటా అని ఆ విషయం గురించి ఆలోచించాను. ఆ రోజు నేను తీసుకున్న డెసిషన్ ఇదిగో మా అమ్మని ఇలా చేసింది. కానీ నాకు ఈ స్థానాన్ని ఇచ్చింది. దీన్ని బట్టే నీకు అర్థమైంది అనుకుంటా నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇస్తాను. సో ప్రాఫిట్ వచ్చే ప్రాజెక్ట్ ఏదైనా ఉంటే తీసుకురా, అప్పుడు ఆలోచిద్దాం. దట్స్ ఓకే, నా పని నేను చేసుకుంటా. ఏంటలా చూస్తున్నావు? ఇదే చెప్పాను కదా, అనవసరమైన విషయాల గురించి నేను పెద్దగా ఆలోచించను. డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు సార్, కన్న తల్లి పోతే మళ్ళీ సంపాదించలేము. ఇది గుర్తుంచుకుంటే చాలు. ఓకే. ఏమైందిరా వెళ్ళిన పని? మనం చేసిన ఈ ప్రాజెక్టు వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయని చెప్పినా ఎవరికీ అర్థం కావట్లేదు. అర్థం కాదు, నమ్మట్లేదు. అదే ఎందుకు? ఒక ప్లానెట్ నుండి ఇంకో ప్లానెట్ వెళ్ళడానికి కొన్ని సంవత్సరాల కాలం పాటు ప్రయాణం చేస్తా అంటున్నారు. అదే ఒక యూనివర్స్ నుండి ప్యారలల్ యూనివర్స్ వెళ్ళడానికి జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వెళ్ళేటట్టు చేస్తానంటే మాత్రం ఎవరూ నమ్మట్లేదు. ఎన్నాళ్ళుగా కష్టపడ్డాను, ఎంత సాక్రిఫైస్ చేశాను. ఏంట్రా ఇది? బట్ యు నో వాట్, ఐఎమ్ జస్ట్ వన్ స్టెప్ అవే ఫ్రమ్ సక్సెస్. అది ఎవరూ గ్రహించట్లేదు, నీతో సహా. అదేంటో అలా అంటావు? నీ మీద నమ్మకం లేకుండా నేను ఇన్వెస్ట్ చేశానా? అండ్ నీకు తెలుసు నా బిజినెస్ లాస్ గురించి. నీ మీద నాకు ఇన్వెస్ట్ చేయడానికి నా దగ్గర ఇంకేమీ లేదు. అయినా ఈ మొత్తం ప్రాజెక్ట్ ఒక వింత కలలా ఉంటుంది. జరిగితే బాగుండు అనిపిస్తుంది, కానీ ఎప్పుడూ నమ్మను. అయినా ఇంతమంది ఈ ప్రాజెక్ట్ రిజెక్ట్ చేస్తున్నారంటే మేబీ ఇట్స్ ఇంప్రాక్టికల్. ఒక్కసారి ఆలోచించు. ఖచ్చితంగా జరుగుతుంది.
హౌ ఆర్ యూ సో షూర్? మనం వాడే ఫిజిక్స్ లాస్ అన్ని జస్ట్ ఇమాజినేషన్, లైక్ క్వాంటమ్. దే సో అబ్స్ట్రాక్ట్. అక్కడ ఉంది అనుకుంటే ఉంటుంది, లేదంటే లేదు. అది కనపడుతుంది, కానీ జనాలు కనపడట్లేదు. దే డు నాట్ లివ్ ఇన్ ఇమాజినేషన్, దే లివ్ ఇన్ రియాలిటీ. ఒకప్పుడు నికోలస్ టెస్లా కూడా వైర్లెస్ పవర్ని సప్లై చేస్తా అన్నాడు, కానీ ఒక్కరు కూడా నమ్మలేదు. బట్ నవ్ డేస్ ఎవ్రీ వన్ ఆర్ యూజింగ్ ఓన్లీ వైర్లెస్. Maybe. But you know what? I don't have the patience. And we don't have the resources. Time travel, parallel universe, these are our closed chapters for us. నువ్వు ఈ ప్రాజెక్ట్ ఆపేయటం మంచిది. లేదు అజిత్, మీరందరూ అనుకున్నది తప్పని ప్రూవ్ చేస్తాను. నాకు తెలుసు నేను సక్సెస్ చేయగలను. నీకెంత చెప్పినా అర్థం కాదా? ఇలానే మొండిగా ఉంటావా? సరే, నిష్టోచించే. బట్ I'm out of this. Parallel universe, time travel. That's closed chapter for me. I'm done. ఎంత చెప్పినా నీకు అర్థం కావట్లేదు. నేను ఒక్కడే నమ్మితే చాలదు. జనం నమ్మాలి. ప్రాజెక్ట్ నడపాలంటే ధనం ఉండాలి. Go forward as you wish, Tarak. I'm leaving and will be there as a friend when you need me. I'm sorry, Tarak. నా ఈ ఇన్వెన్షన్ జర్నీలో ఇప్పటి వరకు ఎవరూ నన్ను అర్థం చేసుకోలేదు. లాస్ట్కి నా ఫ్రెండ్ కూడా నన్ను కాదని నేనే రాంగ్ అని వెళ్ళిపోయాను. కానీ నా మీద నాకు నమ్మకం. నా దగ్గర ఉన్న ఎక్విప్మెంట్తోనే ఈ ప్రాజెక్ట్ను ఒంటరిగానే సక్సెస్ చేస్తాను. ఐ కెన్ అచీవ్ ఇట్. లూసీ, యాక్టివేట్ ప్రాజెక్ట్ ఫైల్ D. Command received, Mr. Tarak. Your project file is activated and ready to access. You can proceed. Command received, Mr. Tarak. Timer voice. 3, 2, 1, go. Mr. Tarak, program deactivated. Shut down the system. Mr. Tarak, access declined. Shut down the system. Command received. Mr. Tarak, your project file is activated and ready to access.
ఆ తర్వాత నాకు ల్యాబ్ నుండి ఫైర్ అలర్ట్ మెసేజ్ రావడంతో వెంటనే వచ్చేసాను. తారక్ తారక్ ఏమైందిరా? ఏంట్రా ఇదంతా? నేను చెప్పాను నీకు, నీ మొండితనం చూడు ఎంతవరకు వచ్చిందో. లేరా లేరా, హాస్పిటల్కి వెళ్దాం. లెట్స్ గో టు హాస్పిటల్, కమ్ ఆన్. వద్దురా, నేను సాధించాను. పోర్టు లోపనే చాలాసేపు అయింది. కానీ ఎక్కడ ఓపెన్ అయిందో నాకు తెలీదు. అది తెలుసుకునే ప్రయత్నంలోనే కీ బాక్స్లో పవర్ సప్లై ఎక్కువై బ్లాస్ట్ జరిగింది. అరే ఇంకేం మాట్లాడకరా, ఫస్ట్ హాస్పిటల్కి వెళ్దాం. వద్దురా, నేను బతకను. నాకు తెలుసు ఆ బ్లాక్ హోల్ పోర్టును ఎక్కడ ఓపెన్ ఉందో తెలుసుకునే బాధ్యత నీదే. నా గురించి ఏం పట్టించుకోకు. ఐఎమ్ ఫైన్, హ్యాపీ. రే ఏంట్రా నువ్వు? రే తారక్, తారక్! I don't have enough time. What to do? హలో. హలో సార్, మీ సైంటిస్ట్ని అరెస్ట్ చేశారు సార్. హ? అదే సార్, తారక్ గారు సైంటిస్ట్ని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు సార్. సైంటిస్టా? ఎవరిని? తారక రత్నానా? ప్రతిజ్ఞ అపార్ట్మెంట్లో ఏదో గొడవ జరిగితే మీ సైంటిస్ట్ని పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్లారు సార్. అపార్ట్మెంట్లో గొడవ జరిగిందా? తారక రత్నానా? నువ్వు చూసావా? అవును సార్, నేను చూశాను సార్. 3 టౌన్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తున్నారు సార్. ఏంటి, 3 టౌన్ పోలీస్ స్టేషన్కి తారక్ని తీసుకెళ్తున్నారా? నిజమేనా? దెన్ ఐ విల్ బి దేర్ ఇన్ 2 minutes. మళ్ళీ చెప్తున్నాను, ఈ విషయం ఎవరికి తెలియనివ్వకు. నేను వచ్చేస్తాను. ఆ ఫోన్ కాల్ తర్వాత నేను పోలీస్ స్టేషన్కి వచ్చాను. సెల్లో నేను చూసి షాక్ అయ్యాను. సార్ మీరు వచ్చారేంటి? హలో, ప్లీజ్ కూర్చోండి. సార్ మీరు తీసుకెళ్ళండి సార్. థ్యాంక్ యూ. పోలీసులతో మాట్లాడి నేను విడిపించుకున్నాను. అలా వాడు ఒక యూనివర్స్ నుంచి ఇంకో యూనివర్స్కి బ్రిడ్జ్ కట్టాడు. దానికి ప్రత్యక్ష సాక్షివి నువ్వే. అంటే నేను నువ్వా? సేమ్ ఇలాగే ఉన్న వేరే యూనివర్స్ నుంచి నువ్వు ఇక్కడికి వచ్చావు. యువర్ లైక్ స్ట్రేంజర్ టు అస్. సార్, ఇదంతా నిజమే అంటారా? ఎస్. అంటే నాలాగే మీ ఫ్రెండ్ ఉన్నట్లు నా ఫ్రెండ్ నా వైఫ్ లాగా ఇక్కడ కూడా ఉన్నారన్నమాట. నువ్వు ఆ ఎస్ఐ చెప్పిన దాని ప్రకారం నువ్వు ఎవరినైతే నీ ఫ్రెండ్ నీ వైఫ్ అనుకున్నావో వాళ్ళిద్దరూ యాక్చువల్గా వైఫ్ అండ్ హస్బెండ్. మరి చనిపోయిన వాళ్ళు ఎవరు? నా ఫ్రెండ్ నా వైఫా సార్? సార్, నన్ను తొందరగా నా ప్లేస్కి పంపించేయండి సార్. నేను ట్రై చేస్తాను. దా. తారక్ నాకు కొన్ని కీ కోడ్స్ మెసేజ్ చేశాడు. నాకు కరెక్ట్గా తెలియదు కానీ ఐ విల్ ట్రై.
Command received. Your project file is activated. ఎస్, పోర్టల్ ఓపెన్ అయింది. నువ్వు ఈ డైమెన్షన్లోకి ఎలా వచ్చావో, ఏ ప్లేస్లో వచ్చావో సరిగ్గా గుర్తు తెచ్చుకో. సార్, మా అపార్ట్మెంట్ దగ్గర ఒక లైట్ బ్లింక్ అవుతూ ఉంటుంది. లైట్ బ్లింక్ అవుతుందా? ఎస్ సార్. ఓ, ఎక్కడ? కెన్ యూ షో దట్ టు మీ? ఎస్ సార్. లెట్స్ గో. ఇక్కడే సార్. ఇక్కడ ఒక లైట్ బ్లింక్ అవుతూ ఉండేది సార్. అదే సార్. దీని కిందికి వచ్చేసరికి ఏదో లాగేస్తున్నట్లు అనిపించింది. ఏంటి ఇక్కడే ఉన్నావు? అవును సార్, కానీ ఏదో జరిగింది సార్. మీ కారు లేదు సార్. ఓ, సో మనం వేరే యూనివర్స్లో ఉన్నాం. రండి సార్, మన ఫ్లాట్కి వెళ్దాం. హే, వెయిట్ వెయిట్. ఈ యూనివర్స్కి నేను టోటల్ స్ట్రేంజర్ని. ప్లీజ్, మీ ప్రాబ్లం మీరే సాల్వ్ చేసుకునండి. ఐ వెయిట్ హియర్. గో. అంటే ఏం జరుగుతుంది? పోలీసులకు ఎలా తెలిసింది? వెళ్దాం సార్. ఏమైంది? చెప్తాను రండి సార్. ఇప్పుడు చెప్పు, ఏం జరిగింది? సార్, నా ఫ్లాట్లో ఫోన్ దొరికింది సార్. నా ఫేస్ రికగ్నైజేషన్తో ఇది ఓపెన్ అయింది. ఓకే, వాట్? నా వైఫ్ని, నా ఫ్రెండ్ని ఫాలో అయిన ఫొటోస్ ఉన్నాయి సార్. వీళ్ళని ఎవరో కావాలని ఫాలో చేశారు సార్. నీ ఫేస్ రికగ్నిషన్ ఓపెన్ అయింది. ఓకే, ల్యాబ్కి పోదాం పద.
ఏమైంది సార్? రెండో డైమెన్షన్ కూడా ఓపెన్ అయింది.